మనము చెప్తాం ఆల్ వెంచర్స్ మనది సాధారణంగా రియల్ ఎస్టేట్లో చాలామంది మిత్రులు ఏజెంట్లు కష్టపడి తెల్లవారు మొదలుకొని రాత్రి వరకు పెట్రోల్ కొట్టి తిరిగి 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 ఒకే ఆసన మనకి నెలాఖరులో ఒక్క బిడ్డేకి చాలండి మనం ఇంకా మన లెవెల్ పట్టుకోలేడు ఆ నెల మొత్తం మాకు వడ్డేకి పోయినట్టు లేదు ఏంటి ఏమవుతుంది సార్ ఒక బిడ్డ అయితే 50 రావచ్చు 10 లక్ష రావచ్చు మంచి పెద్దది అనుకోండి దర్శనం రావచ్చు నేను సార్ గిఫ్ట్ పెట్టి అయితే అదేంటి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక విచిత్రమైన ఒక డిఫరెంట్ సిస్టమ్ హార్వెంచర్ సిఎండి గారు స్టార్ట్ చేశారు సార్ పడాలి సంస్థ. అది ఎలా ఉందంటే చాలా ఆశాజనకంగా ఉంది. కేవలం ఎవరైనా ఎక్కడైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే చూస్తారు ఏంటి చూసేటప్పుడు అది మన సొంతం అనిపించుకోవడం కోసం టోకెన్ అడ్వాన్స్ ఇస్తాం సార్. ఉదాహరణకి 1 లక్ష రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చామనుకోండి. ఉదాహరణకి గణేష్ గారు ఇదిగో మన ఇతనికి 1 లక్ష రూపాయలు టోకెన్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు గణేష్ గారు ఎక్కడ మార్కెటింగ్ మెంబర్ అండి, ఎందుకంటే ఆయన తిరుగుతున్నాడు. సార్ గణేష్ గారు మీరు 1 లక్ష రూపాయలు టోకెన్ ఇచ్చారు కదా, మీకు ఏమైనా ఇస్తారా సార్ ఈయన ఎండి గారు? అయితే నేను విన్నాను సార్, అంటే కొంతమంది మాత్రం ఎండీలు ఒక 2,000 3,000 5,000 అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోతే తీసుకుంటూ ఉంటారు. అంతేనే కాదు, ఇది మనకు బయట జరిగే సిస్టమ్. ఓకే, నెంబర్ 1. రెండోది టోకెన్ అడ్వాన్స్ పెట్టాం, 1 లక్ష రూపాయలు పోయిన మీతో పెట్టాం. ఒక 3 నెలలు ఎంతో టైం ఇచ్చాం. అప్పటికి కస్టమరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఏం జరుగుతుంది సార్ గణేష్ గారు, మీ అనుభవం ఏంటి? 1 లక్ష రూపాయలు ఎంతో బతిమాలితే కానీ ఇది కరెక్ట్. బట్ అది కూడా అవసరం, ఎండి పెట్టి కూడా ఉంటుంది. నువ్వు బతిమాలిస్తే మరి మీరు నెలలుగా మేము బుక్ చేస్తాం, మాకు ఎంత లాసం, నువ్వు చెప్పావని చెప్పేసి మేము మీకు ఆ ప్లేస్ ఆఫీసము ఏదో రకాల ఏదో చెప్తాడు అలా కొంతమంది. ఏం సార్ అది మనకు తెలిసిన విషయాలే, మీకు తెలిసిన విషయాలు. కానీ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మీరు వింటున్నారు సార్. ఇవన్నీ మనకు తెలిసిన పద్ధతి. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే సార్